హాయ్. పంజాబ్ రాజకీయ ముఖ చిత్రం రోజుకో మలుపు తిరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రధాన పార్టీల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఒకప్పుడు ద్విముఖ పోటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న పంజాబ్లో ఇప్పుడు బహుముఖ పోటీ వాతావరణం కనిపిస్తోంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, మాజీ సీఎం పార్టీ అకాలీదళ్, తమ ఉనికి చాటుకోవాలని చూస్తున్న బీజేపీ, ఇలా అన్ని పార్టీలు ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ప్రతి పార్టీలోనూ అంతర్గత సంక్షోభాలు, సవాళ్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పంజాబ్ రాష్ట్రాన్ని కాపాడే నాదుడెవడు? ఆప్కు ఉన్న ఇబ్బందులేంటి? కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు బీజేపీకి ఎలా లాభించనున్నాయి? పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు గడువు ముంచుకొస్తోంది. సరిగ్గా మరో 7 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి తీవ్రమైన పోటీ నెలకొంది. అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ విపక్షాల మధ్య ఉన్న చీలికలను తనకు అనుకూలంగా మార్చుకొని మళ్లీ గద్దెనెక్కాలని ఆశపడుతోంది. అయితే ఆ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు సంబంధించిన ఒక వివాదాస్పద వీడియో ఆప్ను సంక్షోభంలోకి నెట్టేసింది. సిక్కుల అత్యున్నత పీఠం అకల్ తఖ్త్ జూన్ 15న సీఎం మాన్ను తీవ్రంగా మందలించింది. ఆయనను గురుద్రోహి, ఖాల్సా పంత్ విరోధిగా బహిరంగంగా ప్రకటించడం ఆ పార్టీకి పెద్ద మైనస్గా మారింది. పార్టీలో ఫిరాయింపులు కూడా కలవరం రేపుతున్నాయి. ఇటీవలే రాఘవ్ చద్దా నేతృత్వంలో 10 మంది రాజ్యసభ ఎంపీల్లో 7గురు ఆప్ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మే నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్ తన సత్తా చాటుకుంది. 5 మున్సిపల్ కార్పొరేషన్లు, 39 మున్సిపల్ కౌన్సిళ్లు, 9 నగర పంచాయతీలను కైవసం చేసుకుని ప్రతిపక్షాలకు గట్టి షాక్ ఇచ్చింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంకోలా ఉంది. 117 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్కు కేవలం 16 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఆప్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు లాభిస్తుందని ఆ పార్టీ గట్టిగా నమ్ముతోంది. అయితే ఆ పార్టీని అంతర్గత కుమ్ములాటలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. పంజాబ్ పార్టీ శ్రేణులను దారిలో పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల పలు మార్పులు చేసింది. అమరీందర్ సింగ్ రాజావారింగ్ను రాష్ట్ర చీఫ్గా కొనసాగిస్తూనే ప్రచార కమిటీ చైర్మన్గా మాజీ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీకి బాధ్యతలు అప్పగించింది. అలాగే ప్రతాప్ సింగ్ బజ్వాను సీఎల్పీ నేతగా కొనసాగించింది. కానీ ఈ మార్పులు పార్టీలో అగ్గిరాజేశాయి. చన్నీ మద్దతుదారులు ఏకంగా రాష్ట్ర చీఫ్ వారింగ్పై తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్ను వీడి పలువురు కీలక నేతలు బీజేపీలో చేరతారనే ఊహాగానాలు పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన పెంచుతున్నాయి. ఒకప్పుడు పంజాబ్ రాజకీయాలను శాసించిన సుఖ్బీర్ సింగ్ బాదల్ నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ ఇప్పుడు ఉనికి కోసం తీవ్రంగా పోరాడుతోంది. పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు నానా తంటాలు పడుతోంది. ఇదే సమయంలో బీజేపీ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆప్ వైఫల్యాలు, కాంగ్రెస్ వర్గపోరును తమకు అనుకూలంగా మలుచుకోవాలని కమలం పార్టీ ప్లాన్ వేస్తోంది. ఆప్ పాలనలో మౌలిక సదుపాయాలు నాశనమయ్యాయని, అప్పులు పెరిగిపోయాయని బీజేపీ నేతలు ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. హిందువులు ఎక్కువగా ఉండే 6 జిల్లాల్లో అత్యధిక సీట్లు సాధించాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో 20 నుంచి 25% ఉన్న జాట్ సిక్కులను ఆకర్షించేందుకు 76 ఏళ్ల కేవల్ సింగ్ ధిల్లాన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. రాజకీయ పార్టీల ఎత్తుగడలు, పొత్తులు ఎలా ఉన్నా పంజాబ్ క్షేత్రస్థాయి పరిస్థితి మాత్రం చాలా భయానకంగా తయారైంది. రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా చితికిపోయింది. అక్షరాల 4.77 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో పంజాబ్ కూరుకుపోయింది. సగటు భూకమతాలు 2.5 నుంచి 5 ఎకరాలకు పడిపోయాయి. వ్యవసాయంపై ఆధారపడిన ఈ రాష్ట్రంలో భూగర్భ జలాలు దారుణంగా అడిగంటిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా పరిశ్రమలు రావడం లేదు. యువతకు ఉపాధి అవకాశాలు లేవు. మళ్ళీ 1980ల నాటి పరిస్థితులు వస్తాయేమోనన్న భయం ప్రజల్లో నెలకొంది. ఈ కీలకమైన సమస్యలను పక్కన పెట్టి రాజకీయ పార్టీలు ఉచిత హామీలతో ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. 1966లో పంజాబ్ ఏర్పడిన తర్వాత ఇంతటి క్లిష్ట పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలంటే కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యమైన ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.